పళ్ళు పుచ్చిపోవడం అనేది చిన్నగా చూస్తారండి, కానీ దీన్ని సరైన టైంలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నోట్లో పళ్ళన్నీ కూడా విరిగిపోయి పుచ్చిపోయి తర్వాత మీరు అన్నం తినడానికి కూడా పళ్ళు లేని పరిస్థితికి మీరు వెళ్ళిపోతారు. కానీ పుచ్చిపోవడానికి ఫస్ట్ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటే బెటరు. మీరు 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఏం తిన్న తర్వాత నోరు కడుక్కోవడం, ఎస్పెషల్లీ చిన్న పిల్లల మీద కొంచెం ఫోకస్ పెట్టడం లాంటివి చేస్తే పళ్ళు పుచ్చకుండా ఆపచ్చు. ఇన్ కేస్ పళ్ళు పుచ్చిపోయినా ట్రీట్మెంట్స్ చాలా ఎఫెక్టివ్గా సులువుగా ఉన్నాయి. అది 1 రోజు 2 రోజుల్లో చేసే సింపుల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పైన తొడుగు పెట్టడం ద్వారా మీ పాడైపోయిన పన్నుని 100% నార్మల్ చేయొచ్చు. ఆ పన్నుతో మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. భయాలకు లోనవ్వద్దు. మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఆ పంటికి మధ్యన ఆ కనెక్టివిటీతోని ఆ పక్క పళ్ళు అన్నీ పాడైపోయి విరిగిపోతూ ఉంటాయి. సో ఒక్క పన్ను కాకుండా 4-5 పళ్ళు రూట్ కెనాల్ చేయించుకోవడానికి వస్తున్నారు. ప్లీజ్ అది చేయొద్దు, కొంచెం త్వరగా రండి. ఒక్క పన్ను పాడైనప్పుడు ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది.